నమస్కారం. నేచర్స్ వాయిస్ మిద్దె తోట పనులకు స్వాగతం. అలాగే మిద్దె తోట రైతు మిత్రులకు కూడా ఆహ్వానం. మనం కొన్ని ఎపిసోడ్లలో మిద్దె తోట నిర్వహణ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈలోపు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇది కూడా మిద్దె తోట, పెరటి తోట లేదా వ్యవసాయం, ఈ మూడు పెద్ద సబ్జెక్టులకు రిలేటెడ్ సబ్జెక్ట్. ఇది ఏమిటి సబ్జెక్టు అంటే అమ్మ తోట లేదా అమ్మ నాన్నల తోట. అమ్మ తోట ఏమిటి, అమ్మ నాన్నల తోటలు ఏమిటి అంటే, మనం ఇవాళ ఆధునిక సమాజంలో అనేక మంది వృత్తి రీత్యా, ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా పట్టణాల్లో స్థిరపడి ఉన్నారు. చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది గ్రామాల్లో ఉన్నారు. గ్రామాల్లో ఉన్న వాళ్ళైనా, పట్టణాల్లో ఉన్న వాళ్ళైనా తల్లిదండ్రులు, రిటైర్ అయిన తల్లిదండ్రులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోంచి రిటైర్ అయి తల్లిదండ్రులు ఇద్దరే పల్లెటూరులో ఉంటున్న వాళ్ళు, లేదా పట్టణాల్లో కూడా, ఈ పట్టణంలో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న తల్లిదండ్రుల కొడుకులు ఎక్కడో విదేశాల్లో ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు ఒంటరిగా ఉంటారు. ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపార వర్గాల తల్లిదండ్రులు పల్లెటూళ్ళల్లో వాళ్ళిద్దరూ ఒంటరిగానే ఉంటారు. వాళ్ళు 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటారు అంటే వాళ్ళు వ్యవసాయంలోంచి కానీ ఇతర ఉద్యోగాల్లోంచి కానీ రిటైర్ అయిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ కోసం మీరు, అంటే ఉద్యోగాలు చేసే మనం, వ్యాపారాలు చేసుకునే వాళ్ళం, మనం ఏం చేస్తామంటే వాళ్ళని చూడడానికి కూడా మనం మధ్య మధ్య గ్రామాల్లోకి వెళ్తుంటాం. విదేశాల్లో ఉన్న వాళ్ళైతే నగరాల్లోకి వచ్చి కూడా వాళ్ళ తల్లిదండ్రులను చూస్తూ ఉంటారు. అయితే పట్టణాల్లో ఉన్న వాళ్ళు కనుక గ్రామాల్లోకి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. చాలామంది, లక్షలాది మంది వెళ్ళవలసి ఉంటుంది కదా. ఒక నియమిత షెడ్యూల్ వేసుకోవాలి గ్రామాలకు వెళ్ళడానికి. మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మీరు నెలకు ఒకసారైనా సరే మీ గ్రామానికి వెళ్ళాలి. గ్రామానికి వెళ్ళినప్పుడు మిగతా అన్ని వ్యవహారాలను చూసుకోవడంతో పాటు ఒక ముఖ్యమైన వ్యవహారాన్ని మనం తల్లిదండ్రులతో షేర్ చేసుకోవడం మంచిదండి. ఏమిటంటే అది కూరగాయ మొక్కల పెంపకానికి సంబంధించిన ఒక సబ్జెక్టు. సహజంగానే గ్రామాల్లో కొందరు తల్లిదండ్రులు, రేరుగా ఉన్నారు ఇప్పుడైతే, నిజంగా పెరటి తోట సేద్యం చేసే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. అసలు అందరూ కూడా కొనుక్కుని తినడానికే అలవాటు పడ్డారు. ఈ కూరగాయల పెంపకం అనేది ఇప్పుడు గ్రామాల్లో కూడా తగ్గిపోయింది. రిటైర్ అయి ఉంటారు కనుక, ఇద్దరు ఒంటరిగానే ఉంటారు కనుక కొన్ని మానసికమైన ఇబ్బందులు, శరీర సంబంధమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉన్న ఏజ్ ఇది. 60 దాటారంటే చాలా సమస్యలు వస్తాయి నిజానికి. సో అందువల్ల మనము నెలకొకసారి మీరు గ్రామాల్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఈ మిద్దెతో, అంటే ఈ పెరటి తోటలు చేసుకోవాల్సిన అవసరం గురించి మనం మళ్ళా వాళ్ళకు చెప్పవలసి ఉంటుంది. మార్కెట్లో దొరికే కూరగాయలు ఎన్ని పురుగు మందులు వాడుతున్నారో నిజానికి వాళ్ళకు కూడా తెలుసు. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు కూరగాయలు పండించే క్రమంలో ఎన్ని పురుగు మందులు వాడుతున్నారో, ఎన్ని రసాయన ఎరువులు వాడుతున్నారో. మునుపు పైర్ల మీదనే పురుగు మందులు వాడేవాళ్ళు, కానీ వాళ్ళ భూమిని కూడా కలుపు మందుల పేరుతో భూమిని కూడా పురుగు మందులతో తడిపేస్తున్నారు. మన శరీరంలోకి రోజు ఆహారం ద్వారా కనీసం 344 మిల్లీగ్రాముల విషం రోజు ఆహారం ద్వారా పోతోందని ఒక సర్వే చెప్తోంది. అదే అమెరికాలో అయితే కేవలం 7.4 మిల్లీగ్రాములే ఉంటుందని ఒక సర్వే చెప్తోంది. సో కనుక మీరు ఈ పెస్టిసైడ్స్ కూరగాయలు తినటం వల్ల కలిగే ప్రమాదాల గురించి తల్లిదండ్రులను కూడా మనం ఎడ్యుకేట్ చేయవలసి ఉంటుంది. ఇది వరకే సొంతంగా కూరగాయలు పండించుకునే ఒక మంచి లక్షణాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి పెద్దవాళ్లకు మీరు
కొన్ని పనులు సహాయం చేయవలసి ఉంటుంది. నిజంగా గ్రామాల్లో పెరటి తోటలు చేసుకోవడానికి తగినంత స్థలం ప్రతి కుటుంబానికి ఉంటుంది. ప్రతి ఇంటి వెనక పక్కకు స్థలం ఉంటుంది. ఆ స్థలంలో వాళ్ళను కూరగాయలు పండించుకోవడం వైపు మనం మళ్లించగలిగితే వాళ్ళు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల నుంచి వాళ్లకు కొంత ఉపశమనం లభిస్తుంది. తద్వారా పరోక్షంగా మనకు కూడా ఆ సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే అవి పరోక్షంగా మన సమస్యలు కూడా అవుతాయి ప్రత్యక్షంగా మళ్ళీ తర్వాత. కనుక మనము ఆ విధంగా మోటివేట్ చేసి సొంతంగా కూరగాయలు పండించుకోవాల్సిన అవసరాన్ని వాళ్లకు చెప్పి మనం వాళ్ళకు కనుక తోట పనిలో కొంత సహాయం చేసినట్టయితే వాళ్ళు చక్కగా ఆ తోట పని చేసుకుంటూ వాళ్ళు శారీరక వ్యాయామాన్ని పొందుతారు. మానసికంగా కూడా ఒక ధ్యానం చేసినట్టు వాళ్ళు కాసేపు తోట పని చేసుకుంటే వాళ్ళు ధ్యానం చేసుకున్నట్టు కూడా వాళ్ళకు ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. గ్రామాల్లో కూరగాయల పెంపకం చేయడానికి వీలు లేదండి, అన్ని కోతులు ఉన్నాయని కొన్ని గ్రామాలల్లో కంప్లైంట్ ఉంది. అది నిజమైన సమస్య, పెద్ద సమస్య. ఈ కోతులు రాకుండా కూడా మనం ఈ మధ్య రైతులు వాళ్ళ పంట చేల చుట్టూ తక్కువ ఖర్చుతో వలలు కడుతూ ఉన్నారు. మీకు మార్కెట్లో నైలాన్ వలలు దొరుకుతాయి. చిన్న పెరటి తోట, వాళ్ళిద్దరికి సరిపోయే చిన్న పెరటి తోట, ఒక 20 గజాల పెరటి తోటను మీరు ఏర్పాటు చేసి 4 వైపులా 4 కంక బొంగులో అయినా బడితలు పాతి చుట్టూ మీరు వల గనక ఒక 6 ఫీట్లు 10 ఫీట్ల హైట్తో ఒక వల కట్టినట్టయితే కోతులు ఆ తోటలోకి రావు. వాళ్ళకు రక్షణ ఉంటుంది, ఆ తోటకు రక్షణ ఉంటుంది. కనుక కోతులు ఉన్నాయని చెప్పడానికి ఇప్పుడు వీలు లేకుండా ఉంది. దానికి కూడా ఈ వల ఉపాయం ఒకటి ఉంది. అయితే వాళ్ళు వృద్ధులు కనుక మట్టిని తవ్వుకోవటం, తలకిందులు చేయడం లాంటి పనులు వాళ్ళు చేసుకోరు. మీరు నెల వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా సరే నెల వెళ్ళి పల్లెటూరుకు వెళ్ళి తల్లిదండ్రుల్ని చూడడం, ఓ 2 రోజులు వాళ్ళతో గడపడం చేస్తూనే వాళ్ళను తోట పని వైపు మళ్లించాలి. ఎందుకు మళ్లించాలో వాళ్ళను ఎడ్యుకేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ విధంగా ఎడ్యుకేట్ అయ్యామో వాళ్ళకు కూడా మనం చెప్పవలసి ఉంటుంది. లేదా ఇదివరకే అట్లాంటి విషయాల పట్ల ఎడ్యుకేట్ అయి ఉన్న తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు మనం ఈ ఎరువులు కానీ, సహజ ఎరువులు తెప్పించి పెట్టడం కానీ, కూరగాయ విత్తనాలు తెప్పించి పెట్టడం కానీ, ఇతర ఏమైనా వాళ్ళకు పెస్టిసైడ్స్ వస్తే చెప్పడానికి కానీ, మీకు నెట్లో యూట్యూబ్లో చాలా సమాచారం మీకు ఇందుకు సంబంధించి మీరు తెలిసిన వాళ్ళు కనుక మీరు వాళ్ళకు రకరకాల సహాయాలు కూడా చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళను ఒక సత్కాలక్షేపంలోకి మీరు ప్రవేశపెట్టిన వాళ్ళు అవుతారు. తద్వారా వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుపడతాయి. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఉండవలసిన 100 ఏళ్ల లైఫ్ స్పాన్ కూడా వాళ్ళు పొందుతారు. మీకు కూడా తద్వారా వాళ్ళు బాగుంటే మీకు కూడా సమస్యలు తగ్గుతాయి, మీకు కూడా ఆనందం కలుగుతుంది. కనుక మీరు నెల గ్రామాల్లోకి వెళ్ళి, అమ్మ సింగిల్గా ఉన్న వాళ్ళైనా, అమ్మ నాన్నలు ఉన్న కుటుంబాలైనా సరే, నాన్న ఉన్నా సరే, మీరు వాళ్ళ పెరటి తోటల వైపు వాళ్ళను మోటివేట్ చేసి సొంతంగా కూరగాయలు పళ్ళు పండించుకోవటం వైపు కనుక మళ్ళిస్తే, అంటే కూరగాయలు కొనుక్కునే స్థితిలో లేమని కాదు కదా, ఎందుకు కూరగాయలు సొంతంగా ఉత్పత్తి చేసుకోవాల్సి వస్తుందో కదా, ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఇవన్నీ వాడి ఎన్ని జబ్బులు వస్తున్నాయో ఆ కోణంలోంచి ఆలోచిస్తే మనం వాళ్ళను రిటైర్డ్ పీపుల్కి నిజానికి ఒక కొత్త జన్మ ఇస్తుంది. పెరటి తోట కానీ మిద్దె తోట కానీ రిటైర్డ్ పీపుల్ కనుక చేయటం ప్రారంభిస్తే వాళ్ళకు నిజంగా మళ్ళీ ఒక కొత్త జీవితము, కొత్త అవతారం ఎత్తినట్టుగా అవుతుంది. ఒక పునర్జన్మ కూడా, మిద్దె తోట ఒక పునర్జన్మ ఇస్తుంది, లేదా పెరటి తోట ఒక పునర్జన్మ ఇస్తుంది. సో కనుక మీరు గ్రామాల్లోకి నియమిత షెడ్యూల్ ప్రకారం ఒక షెడ్యూల్ వేసుకొని, నియమిత షెడ్యూల్ వేసుకొని నెల వెళ్ళటం చాలా అవసరం. వాళ్ళతో మీరు ఒక రిలేషన్ని కూడా తెగిపోకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళను ఒక మంచి కాలక్షేపం వైపు మళ్లించిన వాళ్ళు అవుతారు. అది ఉత్పత్తితో ముడిపడి ఉన్నటువంటి సత్కాలక్షేపము. ఏదో భజనలు చేసుకుంటూనో దైవభక్తిలో మునిగిపోవటం కాకుండా సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యాలకు కారణమైనటువంటి ఒక సత్కాలక్షేపం. అది మొక్కల పెంపకానికి మించిన ఉత్తమ పెంపకం మరి ఏమీ లేదు ప్రపంచంలో. అటువంటి ఆ శ్రమ వైపు గనక మనం తల్లిదండ్రులను మళ్లించాలి. వాళ్ళకు మీరు బరువు పనుల్లో సహాయం చేయాలి. అందుకోసం నిజానికి నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, వాళ్ళను మీరు
వాళ్ళకి సహాయం చేయవలసి ఉంటుంది. వాళ్ళు కొన్ని మట్టి తవ్వుకోలేరు, బరువు పనులు చేయలేరు. నేనైతే నెల నెల మా గ్రామం వెళ్తూ ఉంటాను. అమ్మ పెరటి తోటకు నేను నెల నెల సహాయం చేస్తూ ఉంటాను. మట్టి తవ్వటం, మడులు కట్టడం, పారతో విత్తనాలు నాటడం చేసి వస్తాను. అమ్మ నీళ్లు పెట్టుకుంటుంది, కొంచెం సంరక్షణ చేసుకుంటుంది, కలుపు లాంటి పనులు చేసుకుంటుంది. సో అందువల్ల ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ తల్లిదండ్రులు గ్రామాల్లో ఉన్నా, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే టెర్రస్ గార్డెన్లు, మిద్దె తోటలు, లేదు పల్లెటూళ్ళలో విడిగా ఉంటున్నారంటే వాళ్ళకు పెరటి తోటలు, పల్లెటూళ్ళలో కూడా డాబా ఉన్నట్టయితే మీరు పల్లెటూళ్ళలో కూడా మిద్దె తోట పెట్టవచ్చు. కోతుల బెడదకు కూడా ఇందాక నేను పరిష్కారం, సులువైన చవకైన పరిష్కారం నైలాన్ వలలు కట్టడం చుట్టూ, అట్లా చేయండి. చేయటం వల్ల వాళ్ళకు మనకు కూడా చాలా ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.